వైకుంఠ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈరోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. కర్తవ్య పాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ ఉంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది. ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ ఆ తర్వాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇక ఈ కార్తీక మాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజు ఓ ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకు కనిపిస్తుంది. హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు తులసి దళాలతోనూ శివుడిని బిల్వ దళాలతోనూ పూజిస్తుంటారు. ఇక లక్ష్మీ పార్వతులు కూడా నోములు వ్రతాలను ఆచరించే ముత్తైదువులను అనుగ్రహిస్తూ తీరిక లేకుండా ఉంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు, అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే వైకుంఠ చతుర్దశి. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ ఉండే విష్ణుమూర్తి ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైన రోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి నేరుగా కాశీనగరానికి వెళ్ళి అక్కడి విశ్వనాథుని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది. శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో కానీ రాగి కుందుల్లో కానీ దీపాలను వెలిగించి వాటిని దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు, సకల పాపాలు తొలగిపోతాయి. ఆశించే శుభాలు ఆనందంగా చేకూరుతాయి. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు.